బనకచెర్లతో కృష్ణాలో నిలువు దోపిడీ బచావత్ అవార్డును చూపించి నీటి మళ్లింపులకు కర్ణాటక మహారాష్ట్ర ఎత్తులు. ఇప్పటికే శ్రీశైలం అడుగు నుంచి దోచుకుపోతున్న ఏపీ తెలంగాణకు ముంచుకొస్తున్న ముప్పు, మన ప్రాజెక్టులకు నీళ్ళందని పరిస్థితి. చూడండి ఎంత దారుణంగా ఉందో. సో తెలంగాణ అంటే అందరికీ కేసీఆర్ చేసినటువంటి పాపాలు, ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు కలిసి, కేసీఆర్ పాపాలు రేవంత్ రెడ్డి దుర్మార్గాలు కలిసి వెరసి ఈరోజు తెలంగాణను కంప్లీట్గా నాశనం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకు మన తెలంగాణ హక్కులకు ఎప్పటికి కూడా కాపాడరు వీళ్ళెవరు కూడా. వీళ్ళు కేవలం తమ ఆర్థిక ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఏనాడు కూడా తెలంగాణ సమాజం కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. సో చూడండి, ఇక్కడ పోలవరం డైవర్షన్ కేటాయింపుల నిష్పత్తిలోనే ఇప్పుడు కావాలంట కర్ణాటక మహారాష్ట్ర. 112 టీఎంసీలకు కర్ణాటక డిమాండ్, 74 టీఎంసీలకు మహారాష్ట్ర పట్టు. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తును 519 నుంచి 524 మీటర్లకు పెంచేలా కర్ణాటక కసరత్తు. కృష్ణా నీటితో పాటు గోదావరి ప్రాజెక్టులకు అవకాశం అడుగుతున్న మహారాష్ట్ర. వైన్ గంగాపై గోస్కుర్ద్ ప్రాజెక్టు నిర్మాణానికి యోచన. విదర్భకు 96 టీఎంసీలు తరలించేటువంటి ఏర్పాట్లు. సో ఈ విధంగా అడుగడుగునా కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది. సో దీనిపైన కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడవు, దీనిపైన విపక్షాలు అధికార పక్షం మాట్లాడదు, ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఒకటే, ఆర్థిక ప్రయోజనం కోసం చేయడం తప్ప వీళ్ళకు తెలంగాణ పైన ప్రేమ లేదు. అందుకే ఒక కోర్ తెలంగాణ అనేది ఒక కోర్ సబ్జెక్టుగా తెలంగాణ సమాజం అంతా ఐక్యం కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ జల ప్రయోజనాలకు తీవ్ర ముప్పుగా మారబోతున్నదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డెడ్ స్టోర్ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా లెక్కకు మించి నీటిని ఏపీ దోచుకెళ్తున్నది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు బనకచెర్ల పేరు చెప్పి మన ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా కృష్ణానదిలో నిలువు దోపిడీకి ప్రయత్నాలు చేస్తున్నాయంటూ చూస్తా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 186 టీఎంసీల కృష్ణా జలాలను మళ్లించుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును చూపించి కృష్ణా నీళ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి 80 టీఎంసీల నీటిని డెల్టాకు మళ్లించడంతో ఈ మేరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు బచావత్ ట్రిబ్యునల్ 1978లో నీటి కేటాయింపులు జరిపింది. నాగార్జున సాగర్ ఎగువన 80 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీలు అంటే 56%, కర్ణాటక 21 టీఎంసీలు 26%, మహారాష్ట్రకు 14 టీఎంసీలు ఇచ్చింది. ఇప్పుడు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, గోదావరి, కావేరీ లింక్ ప్రాజెక్టు నుంచి నీటి మళ్లింపులు చూపించి అదే నిష్పత్తిలోని కృష్ణాలోని 186 టీఎంసీలను మళ్లించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ పెట్టాయి. తమకు 112 టీఎంసీలు ఇవ్వాలని కర్ణాటక తేల్చెప్తే తమకు 74 టీఎంసీలు ఇవ్వాల్సిందని మహారాష్ట్ర స్పష్టించింది. కేంద్రం ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్టు ఓకే చెప్తే ఆ మేరకు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రకు నీటిని ఇవ్వాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇప్పటికే నీళ్ల విషయంలో తీరన్యానికి గురైన తెలంగాణకు భవిష్యత్తులో మరింత నష్టం తప్పదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఏపీ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం అండ చూసుకొని బనకచెర్ల ప్రాజెక్టు కట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతుంది. బనకచెర్లను ఏపీ పూర్తి చేస్తే కృష్ణాలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల డిమాండ్లకు బచావ్ ట్రిబ్యునల్ అవార్డు మేరకు నీటి కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కేటాయింపులు జరిగితే కృష్ణాలో తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతుందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు ఏ విధంగా ఈ పాలకులు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి పోయి కొట్లాడతారు, చిత్తశుద్ధి లేకపోతే ఈ విధంగా వీళ్ళకి కొట్లాడుకుంటారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.